ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro ఈ మొబైల్ అన్బాక్సింగ్ కోసం రివ్యూ కోసం మన ఛానల్ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కి వచ్చి కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు. కొనొచ్చు, కొన్ని ఈ ఫోన్ లో వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు మాత్రమే బాగున్నాయి, మిగతా అన్ని వేస్ట్ అని చెప్పొచ్చు. కానీ అలా చెప్పి నేను కొన్న ఫోన్ ని మళ్ళీ మీకే అమ్మేయలేను కదా. ఇప్పుడు నేను కొన్న ఫోన్లన్నీ రివ్యూ చేసి మళ్ళీ మీకే అమ్మేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయిన వాళ్ళకి. అలాంటిది ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro జస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కోసం కొని వైర్లెస్ ఛార్జింగ్ ఒక్కటి మాత్రమే బాగుంది, మిగతా అన్ని ఈ ప్రైస్ లో వేస్ట్ అయినా కానీ మీరు తీసుకోండి అని చెప్పి నేను అమ్మలేను కదా. ఎథిక్స్ అడ్డొస్తాయి కదా. ఎథిక్స్ అంటే మీరు ఆ ఇష్యూల్లో ఏ ఎథిక్స్ అనుకోబాకండి, నా ఎథిక్స్ నాకుంటాయి. సో ఇంటర్ తోటి మీకు ఈ ఫోన్ గురించి నేనేం చెప్పబోతున్నాను అర్థమైపోయి ఉంటుంది. వీటిలో మొత్తం 2 ఫోన్స్ లాంచ్ చేసింది ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro. ఇది మీకు రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 22,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 19,999 ప్రైస్ కి వస్తుంది. ప్రో ప్లస్ అని ఇంకో మోడల్ కూడా లాంచ్ చేసింది, దాని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 24,999 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 23,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ వీళ్ళు చెప్పినట్టుగానే వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ వీళ్ళు బాక్స్ లో ఒక కేస్ ప్రొవైడ్ చేస్తారు, అది మ్యాక్ సేఫ్ కేస్ అనుకోవచ్చు. ఆ కేస్ కి ఇన్ఫినిక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే మ్యాక్ పవర్ బ్యాంక్ గానీ లేదంటే మ్యాక్ పవర్ వైర్లెస్ ఛార్జర్ గానీ కనెక్ట్ చేసుకొని మీరు వైర్లెస్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ పవర్ షేరింగ్, వైర్లెస్ పవర్ బ్యాంక్ కనెక్టివిటీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro అండ్ నోట్ 40 Pro Plus రెండిట్లో కూడా సేమ్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఫోన్ అంటే ఓన్లీ వైర్లెస్ ఛార్జింగ్ ఒకటి మాత్రమే తీసుకోవాలా. అండ్ మీరు ఈ ఫోన్ కొనుక్కోవాలని చూసేటప్పుడు ఆ వైర్లెస్ ఛార్జింగ్ అనే హైప్ నుంచి ఫస్ట్ బయటికి రండి. వైర్లెస్ ఛార్జింగ్ ప్రాక్టికల్ గా మనం అసలు ఎప్పుడు యూజ్ చేస్తాం? నా ఈ ఫోన్ లో వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, బట్ ఇప్పటి వరకు నేను 1-2-3 సార్లు మాత్రమే వైర్లెస్ ఛార్జింగ్ యూజ్ చేశాను. మిగతా అన్ని సార్లు నేను వైర్లెస్ ఛార్జింగ్ యూజ్ చేస్తాను. అఫ్ కోర్స్ నా దగ్గర వైర్లెస్ ఛార్జర్ లేదు, బట్ లేకపోయినా కానీ నాకు యూజ్ చేయాలి, అది ఖచ్చితంగా నీడ్ ఉంది అనుకుంటే వైర్లెస్ ఛార్జర్ నేను కొనుక్కుంటా. ఆ నీడ్ లేదు కాబట్టి ఇప్పటివరకు నేను వైర్లెస్ ఛార్జర్ కొనుక్కోవాలా. అండ్ ఇప్పటివరకు నేను మ్యాక్ సేఫ్ కేస్ కూడా కొనుక్కోవాలి. iPhone 13 మ్యాక్ సేఫ్ కి సపోర్ట్ చేసేది, బట్ నేను కేస్ కొనుక్కోలేదు. మ్యాక్ సేఫ్ పవర్ బ్యాంక్ కూడా నా దగ్గర లేదు, ఎందుకంటే రియల్ టైమ్ లో అవి కొన్ని ఫ్యాన్సీ ఫీచర్స్ లాగా అనిపిస్తే కొంతమందికి యూజ్ అవుతాయి, బట్ అందరికి యూజ్ కావు. సో ఆ హైప్ లో నుంచి ఫస్ట్ బయటికి రండి. బయటకు వచ్చి మిగతా ఫీచర్స్ చూడండి. మిగతా ఫీచర్స్ అంటే ఫస్ట్ డిజైన్, లెదర్ బ్యాక్ తోడు వస్తుంది. డిజైన్ బాగానే ఉంది. ఇన్ఫినిక్స్ 030 మీరు లాస్ట్ ఇయర్ నా రివ్యూ చూసుంటే ఆ ఇన్ఫినిక్స్ 030 ఎట్లాంటి డిజైన్ అయితే వచ్చిందో సేమ్ ఇది కూడా అదే డిజైన్ లో వస్తుంది. గ్రీన్ కలర్, కొద్దిగా డార్క్ గ్రీన్ కలర్ లెదర్ బ్యాక్ తోడు వస్తుంది. కెమెరా దగ్గర ఒక ప్లేట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ లో వస్తుంది. డిజైన్ చూడడానికి బాగానే ఉంది. డిస్ప్లే వచ్చేసరికి కర్వ్డ్ డిస్ప్లే తోడు వస్తుంది. 6.78 ఇంచ్ డిస్ప్లే, 10-bit ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. డిస్ప్లే కూడా ఆ ప్రైస్ కి ఓకే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే విషయంలో మనం ఏం కంప్లైంట్ చేయలేం. బట్ ఇక్కడ మేజర్ ఆస్పెక్ట్స్ లోకి వచ్చామంటే ప్రాసెసర్, MediaTek Dimensity 7020 ప్రాసెసర్. యాక్చువల్ గా చెప్పాలంటే 20,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో నేను MediaTek Dimensity 7050 ప్రాసెసర్ నే కన్సిడర్ చేయను. అలాంటిది 7020 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. గ్లిమ్స్ కి ఈ ప్రాసెసర్ ఆంటిట్యూడ్ స్కోర్ ఎంతో తెలుసా? ఆ ప్రైస్ లో 4,90,000. 20,000 రూపీస్ ప్రైస్ మనం పెడుతున్నప్పుడు మినిమం అక్కడ 6.5 lakhs ఆంటిట్యూడ్ స్కోర్ అయితే వస్తుంది. మీరు Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తీసుకున్నా, Dimensity 7200 ప్రాసెసర్ చూసుకున్నా కానీ 6.5 lakhs 7 lakhs వరకు ఆంటిట్యూడ్ స్కోర్ చేస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటాయి ప్రాక్టికల్ గా. బట్ దీనిలో ప్రాక్టికల్ గా పర్ఫార్మెన్స్ అయితే ఆ ప్రైస్ కి అసలు జస్టిస్ చేయదు. ఈవెన్ చెప్పాలంటే 15,000 రూపాయల లోపే ఈ ప్రాసెసర్ కి కరెక్ట్ ప్రైస్. సరే ఓకే, ప్రాసెసర్ ఒక్కటి తీసి పక్కన పడదాం. కెమెరాలు ఏమైనా బాగుంటాయి అంటే ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా. 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు కదా బోరా అని మీరు అనొచ్చు, బట్ మెగాపిక్సెల్ ఎప్పుడు కూడా క్వాలిటీని జడ్జ్ చేయలేదు. ఇన్ఫినిక్స్ వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్, దట్ టు విత్ MediaTek ప్రాసెసర్. MediaTek ప్రాసెసర్ తోటి ఇన్ఫినిక్స్ వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ మరీ చండాలంగా ఉంటుంది. నేను ఇన్ఫినిక్స్ 030 అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 30 ఇట్లాంటి ఫోన్స్ అన్ని వాడి చెప్తున్నా. కొన్ని ఫోన్స్ ఏమన్నా బాగుంటే బాగుండొచ్చు, బట్ నేను చూసిన రివ్యూస్, నేను చూసిన అన్బాక్సింగ్ వీడియోలు, రివ్యూ నెట్లు పంపిస్తూ ఉంటారు కదా. రివ్యూ నెట్లు వచ్చిన వాళ్ళందరూ మ్యాక్స్ మాట్లాడితే వైర్లెస్ ఛార్జింగ్ గురించి మాట్లాడుతున్నారు, లేదంటే కర్వ్డ్ డిస్ప్లే గురించి మాట్లాడుతున్నారు, డిజైన్ గురించి మాట్లాడుతున్నారు, లెదర్ బ్యాక్ అది అని చెప్పి. బట్ ఒక్కలైనా కెమెరా విషయంలో స్ట్రెస్ చేసి ఈ కెమెరా సూపర్ ఉంది, లేదంటే ఈ కెమెరా అసలు బాగాలేదు అని చెప్పడం మీరు చూసారా? రివ్యూ నోట్లో వచ్చిన వాళ్ళ పని ఏంటంటే, అంటే ఇక్కడ తెలుగులో అనే కాదు, తెలుగులో రివ్యూ నోట్లో వచ్చిన వాళ్ళని అనే అంత పెద్దోడిని కాదు నేను, ఎందుకంటే వాళ్ళే నా ఇన్స్పిరేషన్, మీకు తెలుసు ఆల్రెడీ. బట్ వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు, బట్ అవి చూసి మోసపోవద్దని మీకు చెప్తున్నా. ఒక్కళ్ళు కూడా కెమెరా విషయంలో స్ట్రెస్ చేసి మాట్లాడలేదు, ఎందుకంటే దీనిలో కెమెరా యావరేజ్ ఉంటుంది. హార్డ్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్, సాఫ్ట్వేర్ ఇమేజ్ ప్రాసెసింగ్ యావరేజ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిన, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిన, ఆన్ పేపర్ వర్కే కానీ ప్రాక్టికల్ డే టు డే ఎక్స్పీరియన్స్ లో మీకు కెమెరాస్ అంత బాగుండవు. దీనికంటే బెటర్ కెమెరా ఫోన్స్ మీకు ఇంకా చాలా దొరుకుతాయి. అండ్ ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ ఓన్లీ ప్రైమరీ కెమెరా ఒకటే మీరు వాడుకోవచ్చు. మిగతా ఇంకా 2 కెమెరాస్ ఉంటాయి, కాకపోతే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అండ్ బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ముందు చెప్పే కదా అట్లాంటి మ్యాక్స్ సేఫ్ ఫీచర్స్ అన్నిటికీ కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా నోట్ 40 Pro అనమాట. ఇంకో ఫోన్ తీసుకొని వచ్చారు నోట్ 40 Pro Plus. ఈ ప్రో కి ప్రో ప్లస్ కి జస్ట్ తేడా ఏంటంటే జస్ట్ ఒక బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మాత్రమే తేడా ఉంది. నోట్ 40 Pro మీకు 5000 mAh బ్యాటరీ తోటి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. నోట్ 40 Pro Plus లో వచ్చరికి 100 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, బట్ బ్యాటరీ కెపాసిటీ తగ్గించేశారు, 4600 కి తగ్గించేశారు. సో ఈ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఒక్కదాల్లో మాత్రమే మీకు చేంజ్. జస్ట్ 100 వాట్ ఛార్జింగ్ కోసం మీరు ఎక్స్ట్రా 3,000 రూపాయల దాకా పెట్టాలి. 25,000 రూపాయలు దీనికి పెట్టాల్సి వస్తుంది. 20,000 రూపాయలకి నోట్ 40 Pro వద్దని చెప్పాను, ఇంక 25,000 రూపాయలకి నోట్ 40 Pro Plus తీసుకోమంటానా? సో ఇది వరకు నేను చెప్పాలనుకుంది. ఈ ఫోన్ లో వైర్లెస్ ఛార్జింగ్ ఒక్కటి తప్పించి మిగతా ఆస్పెక్ట్స్ అన్ని కూడా మెయిన్లీ ప్రాసెసర్ అండ్
అండి కెమెరా అయితే వర్త్ కాదు. 15,000 రూపాయల్లో కూడా దీనికంటే మంచి పర్ఫార్మెన్స్ ఫోన్లు మనకి దొరుకుతాయి. 20,000 రూపాయలకి నేనైతే సజెస్ట్ చేయను. ఇంకా మీకు ఖచ్చితంగా వైర్లెస్ ఛార్జింగ్ కావాలి నువ్వేంద్ర మాకు చెప్పేదంటే ఇంకా అది మీ ఇష్టం. అండ్ అలా మ్యాక్సేఫ్ ఫీచర్లు మీరు చూసి తీసుకున్నా కానీ ఫస్ట్ సేల్ అయితే మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ అన్ని కూడా మీకు 19,999 ప్రైస్ కి బండిల్ ఇస్తారు. బట్ ఫస్ట్ సేల్ అయిపోయిన తర్వాత బండిల్ మీకు రాదు. అవన్నీ కూడా మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. మ్యాక్ పవర్ ఛార్జర్ మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. మ్యాక్ పవర్ బ్యాంక్ కూడా మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. సపరేట్ గా కొనుక్కోవడానికి ఇంకొక 5,000 రూపాయల దాకా తగలేసి వస్తుంది. సో ఆలోచించుకోండి. నా ఒపీనియన్ అయితే మాత్రం ఈ ఫోన్లు తీసుకోవడం కంటే ఆ ప్రైస్ లో ఇంకా చాలా బెటర్ ఫోన్స్ ఉన్నాయి. లైక్ iQOO Z7 Pro కానీ OnePlus Nord CE4 కానీ, లేదు మీకు ఖచ్చితంగా వైర్లెస్ ఛార్జింగ్ కావాలి నేను వైర్లెస్ ఛార్జర్ సపరేట్ గా కొనుక్కుంటానంటే Moto H50 Pro కూడా ఉంది. అవి కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. వీటిని అయితే కన్సిడర్ చేయబాకండి. అంత వర్తిగా. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో జెన్యూన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.